దేవునితో ప్రార్థనలో ఎన్నో మాటలు మాట్లాడతాం. మనం దేవునితో మాట్లాడే మాటలు, కొన్ని మాటల వలన మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మన నుంచి విడిచిపోతాయట. ఇది రాసుకోవాలి గుర్తు. దేవుని ముందుకెళ్ళి దేవునికి మొర్ర పెట్టి దేవునితో మనం మాట్లాడేటువంటి కొన్ని మాటల వల్ల మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు డీల్ అయిపోతాయట. కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయట. కొన్ని మనం ఆయనకి చెప్పినందున. ఏమో నాకేం తెలుసు, అక్కడ ఉంది మార్కు చెప్పాడు, నాకేం తెలుసు, ఏదన్నా డౌట్ ఉంటే మార్కు బ్రదర్ని అడగండి. ఇక్కడ లేడులే, అక్కడ ఉన్నాడు, పరదైస్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరదైస్లో ఉన్నాడు, అక్కడ పోయి అడగండి. అంటే దేవునితో మనం చెప్పేటువంటి మాటలు శక్తివంతమైనవి. నంబర్ 1. మనుషులతో మనం చెప్పే మాటలు కూడా శక్తివంతమైనవే. 2, మనుషులను మనం అది ఆదరణగా పలకని, పాజిటివ్గా పలకని, మనుషులతో నెగిటివ్గా పలకని, అంటే వ్యతిరేకంగా పలకని, అవి కూడా శక్తివంతమైనవే. పరిశుద్ధ గ్రంథంలో సామెతల్లో అన్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. అంటే కొంతమంది మాటలు మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచి చేసిన గాయం కంటే కూడా ఎక్కువ బాధను కలిగిస్తాయి. అందుకే మాటల లిస్టు దేవుడు తీసుకున్నాడు, మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. ఓకేనా? కొన్నిసార్లు దేవుని ముందు మనం ప్రయోగించే వాక్కు మన ముఖం పగలగొట్టిద్ది, కొన్నిసార్లు మనకు లాభాన్ని కూడా తెచ్చిపెట్టిద్ది. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? వీరు అందరూ పారిపోయినను నేను నీ కోసం నమ్మకంగా ఉంటాను, నేను పెద్ద నమ్మకస్తుడిని, నాలాంటి పనోడు ఇంకొకళ్ళు లేడని చెప్పాడు. అప్పుడు ప్రభు దాన్ని పట్టుకొని, ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని పశ్చాబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూసిద్ది అన్నాడు. ఇదేం ప్రయోగం? ఇది కూడా యేసు ప్రభుతో చెప్పిన మాటే. కనాను స్త్రీ యేసు ప్రభుతో చెప్పిన మాట వలన ఆమె కుమార్తెకు పట్టిన దయ్యం వదిలిపోయింది. అక్కడ సమస్య పరిష్కారమైంది ఆమె పలికిన మాటతో. కానీ ఇక్కడ పేతురు పలికిన మాటతో సమస్య వచ్చింది. జస్ట్ మీరు రాసుకుంటారు గుర్తు, అట్లా కోట్ చేసుకుంటారని చెప్తున్నా. ఆమె పలికింది వాక్కే, పేతురు పలికింది వాక్కే. కానీ ఆ వాక్కు ద్వారా ప్రభు ముందు ఆ మాట పలికినప్పుడేమో సమస్య పోయింది. అదే ప్రభు ముందు పేతురు పలికిన వాక్కుతో పేతురుకి ఆ రాత్రే శోధన వచ్చింది. ఎంత శోధన అంటే జస్ట్ కొన్ని గంటల ముందు దాకా ఆయనతో ఉన్నాడు, గంటలు తిరిగేసరికి ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంటే ఒకళ్ళు పలికిన వాక్కుకేమో స్వస్థత వచ్చింది, ఒకళ్ళు పలికిన వాక్కుకేమో సమస్య వచ్చింది. అంటే దేవుడితో పలికే ప్రతి మాట కూడా జాగ్రత్తగా పలకాలి.